ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హ్యాపీ రెజరక్షన్ సండే. యా ప్రార్థన చేసుకుందాం. తండ్రి దేవా, మీ కృతజ్ఞతా స్తోత్రాలు. మరొకసారి మీ పరిశుద్ధ పాదముల దగ్గరకు వస్తున్నాం ప్రవ్వా. వేకునే నాయన అయ్యా, మగ్ధులైన మరియ వలె ప్రవ్వా తండ్రి మిమ్మల్ని చూచుటకు అయ్యా నాయన, మీతో గడుపుటకు అయ్యా, మీరు పేరు పెట్టి పిలిస్తే వినుటకు నాయన తండ్రి, మీ సంఘం మీ సన్నిధిలో చేరి ఉంటుండగా ప్రవ్వా కృపను సమృద్ధి కృపను దయచేయండి. రానున్న సమయం అంతా మరొకసారి మీకు లోబడుతూ మీ కృతజ్ఞత చెల్లిస్తూ యేసు శక్తి గల నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 51 నుంచి 57 వరకు చదువుకుందాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 51 నుంచి 57 వరకు. ఇదిగో మీకు ఒక మర్మము తెలుపుచున్నాను. మనమందరము నిద్రించము గాని నిమిషములో ఒక రెప్పపాటున కడబూరం రోగగానే మనమందరము మార్పు పొందుదుము. బూరం రోగును, అప్పుడు మృతులు అక్షయులుగా లేపబడుదురు, మనము మార్పు పొందుదుము. క్షయమైన ఈ శరీరము అక్షయతను ధరించుకొనవలసి ఉన్నది, మర్త్యమైన ఈ శరీరము అమర్త్యతను ధరించుకొనవలసి ఉన్నది. ఈ క్షయమైనది అక్షయతను ధరించుకొనినప్పుడు, ఈ మర్త్యమైనది అమర్త్యతను ధరించుకొనినప్పుడు విజయమందు మరణము మృంగివేయబడును అని వ్రాయబడిన వాక్యము నెరవేరును. ఓ మరణమా నీ విజయమెక్కడా? ఓ మరణమా నీ ముల్లెక్కడా? మరణపు ముల్లు పాపము, పాపమునకున్న బలము ధర్మశాస్త్రమే. అయినను మన ప్రభువైన యేసుక్రీస్తు మూలముగా మనకు జయము అనుగ్రహించుచున్న దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఆమేన్. హల్లెలూయా. సో ఈ వచనాలు ఎలా రాస్తున్నాడు పౌలు? మీకు ఒక మర్మం చెప్తున్నాను. ఏంటంటది? మనందరము నిద్రించము గాని నిమిషంలో ఒక రెప్పపాటున కడబూరం రోగగానే మనమందరము మార్పు పొందుదుము. మోస్ట్ రెలవెంట్ ఈ వచనాలు ఈ జనరేషన్కి. మనందరము చనిపోము కానీ, సో మనందరిలో చాలామంది ఉండగానే ప్రభు రాకడ జరుగుతుంది, మనకు అలా మూమెంట్లో ర్యాప్చర్ జరుగుతుంది. సో మోస్ట్ రిలవెంట్ ఈ వర్సెస్ ఈ జనరేషన్కి. సో ఐ డోంట్ నో మీరు ఎంతమంది ఇదే లాస్ట్ జనరేషన్ అని నమ్ముతున్నారో లేదో తెలియదు, కానీ భూమి మీద మనదే లాస్ట్ జనరేషన్ అని నేను పూర్తిగా నమ్ముతున్నాను. వీఆర్ ద లాస్ట్ జనరేషన్. కొంతమంది చాలా సంతోషంగా ఉంటారు ప్రభు వచ్చేస్తున్నాడు అంటే. సో ఆ సంతోషపడే ఆయన కొరకు ఎదురు చూసే గుంపులోనే మనం ఉండాలి. మరణమా నీ ముల్లెక్కడా? మరణమా, ఓ మరణమా నీ విజయం ఎక్కడా? నీ విజయం ఎక్కడా? ఓ మరణమా నీ ముల్లెక్కడా? నీ ముల్లెక్కడా? నీ విజయం ఎక్కడా? నీ ముల్లెక్కడా? 2000 సంవత్సరాల క్రితము యేసు ప్రభు వారు మరణించి ఈరోజు ఆ లెక్క ప్రకారము ఉదయాన్నే తిరిగి లేచాడని ఒక దైవజనుడి మాట చెప్తుంటే నేను చాలా బ్లెస్ అయ్యాను. సో తనకి ఎలా అర్థమైందంటే, ఆయన చనిపోయి ఆయన తిరిగి లేవడం ఒకటి, ఆయనతో మనం చనిపోయి ఆయనతో మన తిరిగి లేవడం అనేది ఇంకొకటి. వీ ఆల్సో డైడ్ అండ్ వీ ఆల్సో రోజ్ బ్యాక్. ఈరోజు రెసరక్షన్ మనది కూడా విత్ క్రైస్ట్, ఇన్ క్రైస్ట్. ఇప్పుడు ఒక ఉదాహరణ అంటున్నారన్నమాట. ఇప్పుడు మీ తాత ఉంటారు కదా, తాత ఆయన ఒక 30 ఏళ్ళో 40 ఏళ్ళో 60 ఏళ్ళో బ్రతికి బాబునో కంటే మీ తండ్రి గారు పుట్టారు, అంతేనా? సో తర్వాత మనం పుట్టాం. ఒకవేళ తాత 3-4 ఏళ్ళకి చనిపోయాడు అనుకోండి, నువ్వేమైనట్టు? మీ తాత చనిపోతే నువ్వు కూడా చనిపోయావు. మీ తాతలోనే ఉన్నావు కాబట్టి, మీ తాత ఒక 3 ఏళ్ళకి చనిపోయింటే పుట్టి, ఆయన చిన్నవాడుగా ఉన్నప్పుడు చనిపోతే నువ్వు కూడా పుట్టడంతో చనిపోయావు.
దట్స్ ఎగ్జాక్ట్లీ వాట్ హ్యాపెన్ 2000 years ago. క్రీస్తు చనిపోయినప్పుడు క్రీస్తులో నువ్వు కూడా ఈ లోకానికి పాపానికి చనిపోయావు. క్రీస్తు తిరిగి లేపబడినప్పుడు పరలోకం కొరకు నువ్వు నేను లేచాం. హల్లెలూయా. వీఆర్ నవ్, మన ఎగ్జిస్టెన్స్, మన బీయింగ్ అంతా కూడా హెవెన్లీ థింగ్స్ కోసమే మనం బ్రతికేది. వీఆర్ లివింగ్ ఫర్ ఇటర్నల్ థింగ్స్, ఫర్ థింగ్స్ అబౌవ్. ఇఫ్ యు ఆర్ రేజ్డ్ విత్ క్రైస్ట్, ఫిక్స్ యువర్ ఐస్ ఆన్ థింగ్స్ అబౌవ్ అండ్ నాట్ ఆన్ థింగ్స్ ఆఫ్ దిస్ వరల్డ్. యేసు మన కోసం ఏం చేశాడు, ఆయన చేసిన కొన్ని విషయాలను మనం ధ్యానం చేద్దాం. ఒకసారి జకరియా గ్రంథం. టుడే ఈజ్ అ డే ఆఫ్ ఎక్స్చేంజ్. అందరం ఒకసారి గట్టిగా ఎక్స్చేంజ్ అని చెప్దామా? ఎక్స్చేంజ్ జరిగిందనమాట సిలువలో. కొన్ని విషయాలని దేవుడు మనకిచ్చాడు. ముందుగా జకరియా గ్రంథంలో 3వ అధ్యాయం 1 నుంచి 7 వచనాల వరకు చదువుతామండి. మరియు యెహోవా దూత ఎదుట ప్రధాన యాజకుడైన యెహోషువ నిలవబడుటయు, సాతాను ఫిర్యాది అయి అతని కుడిపార్శ్వమున నిలవబడుటయు అతడు నాకు కనపరచెను. సాతాను, యెహోవా నిన్ను గద్దించును, యెరూషలేమును కోరుకొను యెహోవా నిన్ను గద్దించును, ఇతడు అగ్నిలో నుండి తీసిన కొరివి వలెనే ఉన్నాడు గదా అని యెహోవా దూత సాతానుతో అనెను. యెహోషువ మలిన వస్త్రములు ధరించిన వాడై దూత సముఖములో నిలవబడి ఉండగా, దూత దగ్గర నిలిచియున్న వారిని పిలిచి ఇతని మైలబట్టలు తీసివేయుడని ఆజ్ఞాపించి, నేను నీ దోషమును పరిహరించి ప్రశస్తమైన వస్త్రములతో నిన్ను అలంకరించుచున్నాను అని సెలవిచ్చెను. అతని తల మీద తెల్లని పాగా పెట్టించుడని నేను మనవి చేయగా, వారు అతని తల మీద తెల్లని పాగా పెట్టి వస్త్రములతో అతనిని అలంకరించిరి. యెహోవా దూత దగ్గర నిలుచుండెను. అప్పుడు యెహోవా దూత యెహోషువాకు ఇలాగు ఆజ్ఞ ఇచ్చెను. సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినదేమనగా, నా మార్గములలో నడుచుచు నేను నీకు అప్పగించిన దానిని భద్రముగా గైకొనిన ఎడల నీవు నా మందిరము మీద అధికారివై నా ఆవరణములను కాపాడువాడవగుదువు. మరియు ఇక్కడ నిలువబడు వారికి కలిగినట్లు నా సన్నిధిని నిల్చు భాగ్యము నీకిత్తును. ఆమేన్. ఇక్కడ యెహోషువ అంటే మోషే తర్వాత వచ్చిన యెహోషువ కాదు, కానీ యాజకుడైన యెహోషువ అంటే నువ్వు నేనని చెప్పుకోవచ్చు. సో దేవుని ముందు నిలబడ్డాడు యెహోషువ. అయితే సాతాను ఒక సైడ్కి వచ్చి నిలబడుతున్నాడు. అంటే అక్కడ యెహోవా దూత యేసుప్రభు వారికి సాదృశ్యంగా ఉంటే, యేసుప్రభు వారికి కుడిపక్షాన అంటే మనకి ఎడం వైపు మనం నిలబడ్డాం అనుకోండి. ఆ సీన్లో మనకి లెఫ్ట్ సైడ్ వచ్చి ఏం చేస్తాడు సాతాను? అపవాది కదా, అపవాదులన్నీ వేస్తూ ఉంటాడు, ఎన్నెన్నో చెప్తాడు కదా. మనం ప్రార్థన చేసుకునేటప్పుడే వస్తాయి అన్నీ. అబ్బా బయలుదేరింది ప్రార్థనా పర్రాలు, 6 రోజులు ఆమె జీవితం నాకు తెలుసు అంటదా లేదా? ఆ పెద్ద భక్తుడు బయలుదేరాడండి తెల్ల బట్టలు వేసుకొని, నాకు ఆయన గురించి తెలియదా? ఎన్నెన్నో మాటలు చెప్తూ ఉంటుంది. చూడ్డానికి నిజంగా అక్కడ అబద్ధం చెప్తుందా సాతాను? సాతాను అబద్ధం ఆడిద్దా? ఆడదా? ఆడిద్ది. కాకపోతే దేవుని ముందు ఆడలేదు. అక్కడ దేవుని సన్నిధిలో ఉన్నాడు సాతాను, అబద్ధం ఆడలేడు. వాడు చెప్పేదంతా కరెక్టే. ఆ యెహోషువ మీద చెప్తున్నవన్నీ కూడా కరెక్టే. అందుకే మైల వస్త్రాలతో నిలబడ్డాడు యెహోషువ. ఒక మాట మాట్లాడడానికి లేకుండా, కాదు అని చెప్పడానికి లేదు యెహోషువ. అన్నీ కరెక్టే చెప్తుంది, అన్ని అపవాదులన్నీ వేస్తూ ఉంది. అయితే దేవదూత అంటే యెహోవా దూత యేసుప్రభు వారు ఏమంటున్నారండి? సాతానుతో ఏమైనా మాట్లాడుతున్నాడా? అసలు రెస్పాన్స్ ఇవ్వట్లా. ఏమంటున్నాడు? ఒక మాట చదవండి 4వ వచనంలో. దూత దగ్గర నిలిచియున్న వారిని పిలిచి ఇతని మైలబట్టలు తీసివేయుడని ఆజ్ఞాపించి, నేను నీ దోషమును పరిహరించి ప్రశస్తమైన వస్త్రములతో నిన్ను అలంకరించుచున్నాను అని సెలవిచ్చెను. 5వ వచనం కూడా చదువు. అతని తల మీద తెల్లని పాగా పెట్టించుడని నేను మనవి చేయగా, వారు అతని తల మీద తెల్లని పాగా పెట్టి వస్త్రములతో అతనిని అలంకరించిరి. యెహోవా దూత దగ్గర నిలుచుండెను. ఏంటది? అసలు ఏం జరిగింది అక్కడ? దేవుడు నా కుమారుడు వాడికి మంచి బట్టలు వేస్తున్నానని చెప్పేశాడు.
మళ్ళీ సాతాను మాట్లాడుతుందా అక్కడ? ఎందుకు మాట్లాడట్లే సాతాను? ఇప్పుడు ఒక జడ్జి ఉన్నాడండి. జడ్జి గారి అబ్బాయి దొంగతనం చేస్తూ పట్టుబడ్డాడు. పట్టుబడితే బోన్లో నిలబడినప్పుడు నా కొడుకు కాబట్టి వీడికి ఏం శిక్ష లేదని రాశాడు అనుకోండి, ఎలా ఉంటుంది? న్యాయమైన జడ్జి అతను. ఇక్కడ సాతాను ఒక మాట మాట్లాడు, ఊరుకుంటాడా సాతాను? అట్లా ఒక మాట చెప్పేస్తే దేవుడు, వీడి బట్టలు తీసేసేయండి, వీడు చేసిన తప్పులన్నీ తీసేసేయండి, వీడిని పర్ఫెక్ట్ అని నేను రాస్తున్నా అంటే ఊరుకుంటాడా? కానీ ఊరుకున్నాడే. ఇక ఆ తర్వాత ఒక మాట మాట్లాడట్లే సాతాను. ఏం జరుగుతుంది అక్కడ? ప్రభు అంటున్నాడు, ఈ పరుపెత్తుకొని నడవమనడం ఈజీయా, నీ పాపములు క్షమించబడ్డాయి అనడం ఈజీయా? ఏది ఈజీ? ఎందుకు మాట్లాడట్లా సాతాన్ అసలు? 2000 years బ్యాక్ ఈ రోజున ప్రతి శత్రువు నోరు మూపించిన రోజు. దేవుడు మరణాన్ని నోరు మూపించాడు, మరణం యొక్క బలాన్ని ఆపేశాడు. సాతాన్ యొక్క అక్యుజేషన్స్ అన్నీ కూడా కీర్తన 8వ అధ్యాయం 2-3 వచనాలు చూస్తే, బాలుర యొక్క స్తుతి మీద ఆయన దుర్గం కడతాడు, నీ శత్రువులను నువ్వు యూ విల్ మేక్ దెమ్ సీజ్ ఫర్ ఎవర్, నీ శత్రువుల నోర్లు మూపించావు ప్రవ్వా అని కీర్తన. అది శత్రువు నోరు మూపించిన రోజు ఇది 2000 years బ్యాక్. సాతాన్ ఏం మాట్లాడట్లేదే. ఊరుకుంటాడా సాతాన్ అలాగా? దేవుడు లేదు, వీడిదేం తప్పు లేదు అని ఒక మాట అంటే, నేను వీడి బట్టలు తీసేసి మంచి బట్టలు వేస్తున్నానంటే ఊరుకోడాడు. విచ్ ఈజ్ ఈజీ టు సే. ఒకసారి కట్టబడిన గాడిద ఉంది యెరూషలేములోకి వెళ్తున్నప్పుడు. ప్రభు అంటున్నాడు, మీరు ముందుగా వెళ్ళండి, అక్కడ ఒక కట్టబడిన గాడిద పిల్ల ఉంటుంది, మీరు దాని కట్లు ఇప్పండి. ఇప్పుతున్నప్పుడు ఎవరైనా అడిగితే ఏమని చెప్పాలంట? ప్రభువుకి కావాలి అని చెప్పండి, అప్పుడు వాడు మీకు వదిలేస్తాడని. వదిలేస్తాడు అట్లా ఎవడైనా? ఇప్పట్లో మంచి బైక్ అన్నట్టు ఆ రోజుల్లో గాడిదలు అంటే యమహా CBZ, RX 100 లేకపోతే మంచి బైక్, ప్యాషనో పల్సరో. ఎవరన్నా నీ బైక్ తీసుకొని వెళ్తుంటే ఊరుకుంటాను? ప్రభువు కావాలి అంటే ఇంకేం మాట్లాడాడు, పంపిస్తాడు అంటున్నాడు. వాడి నోరు ఎలా మూయబడింది? ఆ గాడిద యొక్క యజమాని నోరు. శత్రువు నోరు ఎలా మూయబడుతుంది? లూకాసు వార్త 19వ అధ్యాయంలో ప్రభు ఎరికో అనే ప్రదేశానికి వస్తున్నాడు. ఆ ఎరికో ప్రదేశంలో పాపి జక్కయ్య ఉన్నాడు. ట్యాక్స్ కలెక్టర్ అంటే పాపి, కానీ జక్కయ్యకి చీఫ్ ట్యాక్స్ కలెక్టర్ అని పేరు, అంటే ప్రధానమైన పాపి. అంతేనా? ఆనరింగ్ కాదు, ఆనరబుల్ థింగ్ ఏం కాదు, చీఫ్ ట్యాక్స్ కలెక్టర్ అన్నమాట. సో పరిగెత్తుకుంటూ వచ్చి చెట్టు ఎక్కుతున్నాడు చూడాలని ఏసు ఎవరో. ప్రభు కరెక్ట్గా చెట్టు కిందకు వస్తున్నాడు. తలెత్తి చూసి ఏమని పిలుస్తున్నాడు? జక్కయ్య, నువ్వు దిగిరా, నేను నీ ఇంట ఉండవలసి ఉన్నది అని అన్నప్పుడు జక్కయ్య వెంటనే గబగబా దిగేస్తున్నాడు. కిందకు వచ్చి జక్కయ్య ప్రభు కలిసి వెళ్తా ఉన్నారు. 7వ వచనంలో చదవండి. అందరూ అది చూచి, ఈయన పాపి అయిన మనుష్యుని యొద్ద బస చేయ వెళ్ళెనని చాలా సనుగుకొనిరి. జక్కయ్య నిలువబడి, ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగము బీదలకిచ్చుచున్నాను, నేనెవరి యొద్దనైనను అన్యాయముగా. ఏం జరిగి ఉంటుంది? ప్రభువుని చూడండి, ఏ వ్యక్తి ఏ ప్రాబ్లంలోంచి వెళ్తాడో దాని గురించే మాట్లాడతాడు. అనవసరమైన విషయాలు ఏవి టచ్ చేయడానికి. ఒక స్త్రీ అందరినీ తప్పించుకొని పాపం నీళ్ళ కోసం వస్తే ఆమెతో దాహం గురించి మాట్లాడుతున్నాడు. ఈ లోకంలో నీ దాహం తీరదమ్మా అని. ఇంకొకడేమో మంచివాడు అనుకుంటుంటే, నువ్వు నన్నెందుకు మంచివాడు అని పిలుస్తున్నావు, మంచివాడు ఎవరు లేరని రూట్ ప్రాబ్లంతో డీల్ చేస్తున్నాడు. జక్కయ్య మేబీ అసలు జక్కయ్యతో ఎవరు అసోసియేట్ అవుతారా? జక్కయ్యతో ఎవరు అసోసియేట్ అవ్వరు ఆబ్వియస్గా.
జక్కయ్య ఇటు వస్తుంటే చూసిన వాళ్ళందరూ చిచి అనుకుంటూ అటు నుంచి వెళ్ళిపోతారేమో. జక్కయ్య ఇంటికి వెళ్ళి ఎవరు ఉండరు. ప్రాబబ్లీ అ పర్సన్ హూస్ వెరీ రిచ్, బట్ ఎవ్వరు ఆహ్వానించినటువంటి, అసోసియేట్ అవ్వనటువంటి వ్యక్తి. కానీ యేసు వచ్చి నేను నీ ఇంట ఉండాలి అని అనేసరికి ఆశ్చర్యపోతున్నాడేమో. ప్రభుతో పాటు సైలెంట్గా వస్తున్నాడు. మేబీ వీళ్ళలాగే జక్కయ్య కూడా అనుకుంటుండొచ్చు, నా గురించి ఈయనకి తెలియదు అందుకే వస్తున్నాడు మా ఇంటికని. కానీ దారిలో వీళ్ళు ఏం చేస్తున్నారంటే 7వ వచనంలో వాళ్ళందరూ అంటే జస్ట్ ఆలోచిద్దాం ఎలా ఉంటుంది అక్కడ సిచ్యువేషన్, ఎలా ఉంటుంది. ఓ 2 కిలోమీటర్స్ అనుకోండి జక్కయ్య ఇల్లు ఇంటి నుంచి. నడుస్తుంటే గుంపంతా కూడా ఏమని మాట్లాడుకుంటుంటారు, ఈ పనికిమాలినోడు గురించి తెలియదు యేసు ప్రభుకి, వాడు ఎన్ని పాపాలు చేశాడో, ఎంతమంది ఇల్లు కూల్చాడో, ఎన్ని డబ్బులు తీసుకున్నాడో అని మాట్లాడుతూ ఉంటే ఇవన్నీ వింటుంటాడు జక్కయ్య. ప్రభువుకు కూడా వినిపిస్తూ ఉంటుంది. జక్కయ్యకి అనిపించిందేమో, ఒకవేళ ప్రభు ఇవన్నీ విని నా గురించి ఇంటికి రాకుండా ఆగిపోతాడేమో అని ఆపేసి జక్కయ్య ప్రభుతో అంటున్నాడు, అయ్యా నేను దొంగనే, నీకు తెలియదేమో నేను దొంగనే, కానీ నేను ఏం చేస్తానంట దానికి, ఇదిగో ప్రభువా నా ఆస్తిలో సగము జక్కయ్య స్టాప్డ్ జీసస్ క్రైస్ట్. హీ స్టాప్డ్. ఒకవేళ ఈ ప్రభు నా ఇంటికి రాకుండా ఆగిపోతాడేమో, నేను ఇప్పుడే ఒప్పుకుంటా నేనేంటో అని ఒప్పుకుంటున్నాడు. ఏమంటున్నాడు, నా ఆస్తిలో సగము బీదలకు ఇచ్చుచున్నాను, నేనెవని యొద్దనైనను అన్యాయముగా దేనినైనను తీసుకొని ఎడల అతనికి 4 గంతలు మరలా చెల్లింతునని ప్రభువుతో చెప్పెను. అందుకు యేసు, ఇతడును అబ్రహాము కుమారుడే, ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. అసలు ఎందుకు ఈయనకి ప్రభు అబ్రహాం కుమారుడు అని పిలుస్తున్నాడు? ఎందుకు పిలుస్తుండొచ్చు? యోసేపు సంతతి అనే పదం ఉంది చాలా చోట్ల, దావీదు కుమారుడు అని ఉంది, విశ్వాసము. మేబీ ఇదే ప్రభువు కొన్ని వేల సంవత్సరాల క్రితం ఒకసారి భూమి మీదకి వచ్చాడు, ఇద్దరిని వేసుకొని 3 కలిసి వచ్చారు. వస్తే అక్కడ ఒక ధనవంతుడు ఉన్నాడు, ఆయన పేరు అబ్రహాం. 99 ఏళ్ళ వయసు, మహారాజులాగా ఉన్నాడు ఆయన అందరి మధ్యలో. కానీ ఈ యేసు కోసం అబ్రహాం ఏం చేసినట్టుంది, పరిగెత్తుకుంటెళ్ళి ఆయన నేల మట్టుకు వంగి అక్కడ హడావిడి చేస్తున్నాడు. పరిగెత్తుకుంటెళ్ళి ఈయనకి తీసుకెళ్ళి భోజనం పెట్టి ఆ చెట్టు కింద ఇట్లా చేతులు కట్టుకొని నిలబడిన అబ్రహాం గుర్తొచ్చాడేమో. ఈ ధనవంతుడు కూడా పరిగెత్తుకుంటే ఇదంతా చేసి చెట్టు ఎక్కడం చూసి వెంటనే ఇతను అబ్రహాం, ఆ క్యారెక్టర్ ఏదైతే చూశానో 1000 సంవత్సరాల క్రితం, సేమ్ క్యారెక్టర్ నీలో చూస్తున్న జక్కయ్య, ఇతను కూడా అబ్రహాం కుమారుడే. నాట్ ఈజీ. ప్రభు జక్కయ్య నువ్వు చెట్టు దిగిరా అని అంటే, ఇస్ దట్ ఎన్ ఈజీ స్టేట్మెంట్? జక్కయ్య నువ్వు చెట్టు దిగిరా అని అన్నాడంటే ప్రభువు, దాని అర్థం ఏంటంటే జక్కయ్య చెట్టు మీద వేలాడే ప్రతి వాడు కూడా శాపగ్రస్తుడు. ధర్మశాస్త్రం ప్రకారం నువ్వు చీఫ్ ట్యాక్స్ కలెక్టర్గా శాపగ్రస్తుడివి, కానీ నువ్వు చెట్టు దిగిరా, నేను ఎక్కుతాను ఆ ప్లేస్. సిలువ మీద ఒక చెట్టుకు నేను వేలాడుతాను, నీ బదులుగా నీ ప్లేస్ తీసుకుంటాను. జకరియా గ్రంథంలో వీడికి బట్టలు మార్చండి అంటే ప్రభు ఉద్దేశం ఏంటంటే, వీడి పాపానికి నేను పరిహారం చేసేసాను, ఆ మాటే ఉంది. వీడి పాపం పరిహారం చేశాను కాబట్టి నా యొక్క నీతి వీడికి ఇవ్వండి, వీడి యొక్క పాపం ఎరుగని నేను పాపిగా మార్చబడుతున్నాను. లాజర్ నువ్వు బయటికి రా అని అంటే ఆయన ఉద్దేశం ఏంటంటే, లాజరు ఆ సమాధిలోకి నేను వెళ్తున్నా, నీ ప్లేస్కి నేను వెళ్తాను, నువ్వు బయటికి రా, యు కమ్ అవుట్ ఫ్రీ. అందుకనే విచ్ ఈజ్ ఈజీ టు సే, నీ పాపములు పడ్డాయి అనడం ఈజీయా, లేకపోతే పరుపెత్తుకొన్నాడు అనడం ఈజీయా? పాత నిబంధనలో స్వస్థతలు అయినాయి. ఏలియా స్వస్థపరిచాడు, చనిపోయిన బిడ్డను కూడా లేపాడు, ప్రవక్తలు స్వస్థపరిచారు, యెషయా స్వస్థపరిచాడు. కానీ స్వస్థపరచడం కంటే బియాండ్ ఫర్గివ్నెస్ ఆఫ్ సిన్స్. అందుకని దే వాజ్ అ గ్రేట్ ఎక్స్చేంజ్ ఆన్ ద క్రాస్. మన పాపం ఎరుగని ఆయన పాపులమైన మన కొరకు ఆయన నీతి మనకిచ్చి ఆయన పాపంగా మార్చబడ్డాడు. శాపము, మన మీద ఉన్న శాపాన్ని ఆయన తీసుకొని ఆయన యొక్క ఆశీర్వాదం మనకిచ్చాడు. స్వస్థత, ఒక స్త్రీ
ఆ, ప్ర రక్తస్రావం కలిగిన స్త్రీ వచ్చి ముట్టుకుంటే మామూలుగా ఒక యాజకుడు అయితే తను కూడా మలినమైపోయేవాడు. కానీ యేసు ఏమవుతుంది, ఆమె రక్తస్రావం వెంటనే కట్టినట. ఎందుకంటే శిలువ మీద ఆయనకి చివరి రక్తం వరకు, బొట్టు వరకు స్రావం అయిపోతుంది. ఆయన చేతుల నుంచి పక్క నుంచి పూర్తిగా కారిపోతుంది. ఇన్ ఎవ్రీ ప్లేస్ ఇఫ్ వీ కెన్ రికగ్నైజ్, ఆయన ఎవరెవరికి ఏది మంచి అయితే చేస్తున్నాడో ప్రతి దానికి బిహైండ్ ఈజ్ పేయింగ్ ద ప్రైస్. ఆయన వచ్చి ఒక సమాధి పెట్టిన ముట్టాడు అంటే వాడిని లేపుతున్నాడు అంటే అర్థం ఏంటంటే ఒక దినాన నేను కూడా ఆ సమాధి అవుతున్నానని. దిస్ గ్రేట్ ఎక్స్చేంజ్ విత్ జీసస్ హస్ మేడ్. ఇప్పుడు ప్రభు అంటున్నాడు, నీ ప్లేస్ నేను తీసుకున్నా కదా, నేను మరణించి తిరిగి లేచాక ఇప్పుడు నువ్వేం చేయాలంట, టేక్ మై ప్లేస్. హల్లెలూయా. ఆ శాపం ఆయన తీసుకున్నాడు. ఇప్పుడు వీ వాక్ యాజ్ ద బ్లెస్సింగ్ ఫర్ ద నేషన్స్. ఆ మాట చదవండి, గలతీ 3వ అధ్యాయంలో. గలతీ 3:13-14 వచనాలు. ఆత్మను గూర్చిన వాగ్దానము విశ్వాసము వలన మనకు లభించున్నట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు కలుగుటకై క్రీస్తు మన కోసము శాపమై మనలను ధర్మశాస్త్రము యొక్క శాపము నుండి విమోచించెను. ఇందును గూర్చి వ్రాను మీద వ్రేలాడిన ప్రతివాడును శాపగ్రస్తుడు అని వ్రాయబడి ఉన్నది. చూసారు, అక్కడ అబ్రహాం యొక్క ఆశీర్వాదం మన మీదకి వచ్చినట్టుగా జక్కయ్య కంటే పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఎవరు లేరు ఆ 2 వచనాలకి. అతన్ని అబ్రహాం కుమారుడు అని పిలుస్తున్నాడు ప్రభు. ఎందుకంటే శాపగ్రస్తుడుగా ఉన్న జక్కయ్య ప్లేస్ తీసుకొని జక్కయ్యకి ఇన్ ఎక్స్చేంజ్ గాడ్ ఈస్ పోరింగ్ అవుట్ హిస్ బ్లెస్సింగ్స్. జక్కయ్య అంటే మనమే కదా, మనం ఆ జక్కయ్య స్థానం మనదే. అయితే ఆయన మన కొరకు మరణించాడు కాబట్టి 1 కొరింథీ 5:15 ఏం చెప్తుంది చదవండి. రెండు కొరింథీ 5:15. జీవించు వారిక మీదట తమ కొరకు కాక తమ నిమిత్తము మృతి పొంది తిరిగి లేచిన వాని కొరకే జీవించుటకు ఆయన అందరి కొరకు మృతి పొందెననియు నిశ్చయించుకొనుచున్నాము. సో జీవించువారు ఇక బికాస్ హీ డైడ్ ఫర్ మీ, ఇప్పుడు ఏంటి, ఐ లివ్ ఫర్ హిమ్. ఇక జీవించువారు మీ కొరకు కాక ఆయన కొరకు జీవించడమే. వి లివ్ ఫర్ హిమ్. ఒకవేళ క్రీస్తు కొరకు జీవించే మాట వస్తే ఈ జనరేషన్ కంటే క్లోజెస్ట్ ఎవరు లేరు. ఎవరికైనా ఉన్నాయేమో ప్లాన్స్, మా మనవాళ్ళు మనవరాళ్ళు తర్వాత వాళ్ళ పెళ్ళిళ్ళు అవన్నీ ఉన్నాయేమో వాళ్ళ పేర్ల మీద, కానీ నాకు తెలియదు. కానీ అండర్స్టాండ్ దిస్, వీఆర్ ద లాస్ట్ జనరేషన్, వీఆర్ సీయింగ్ ఇట్. చివరి ఈరోజు జరుగుతుందా రాకడా అన్నట్టుగా జీవించేటువంటి రోజులు ఇవి. ఒకవేళ ఈరోజు సాయంత్రం జరిగిందనుకోండి రాప్చర్. ఏంటది రాప్చర్? మనలో ఎంతమంది సంతోషపడతాం? బాధలు తప్పిపోయినాయని సంతోషం ఓకే, కానీ దేవుని చిత్తంలో ఉండి నేను దేవుని చిత్తంలో ప్రభు దగ్గరికి చేరాను అనే ధైర్యం ఒకవేళ లేకపోతే నవ్ ఇస్ ద హై టైం. థింక్ అబౌట్ ద విల్ ఆఫ్ గాడ్ ఇన్ అవర్ లైఫ్స్. ఆయన రాకడ జరిగితే ఏంటంట, ఆయన తిరిగి మనల్ని లేపిన కారణం ఏంటి ఒకసారి చదవండి. 2-3 ప్లేసెస్లో ఒకటే ఒక కారణం ప్రభు చూపిస్తూ ఉన్నాడు. ఎఫెసీ 2వ అధ్యాయం 5వ వచనం చదవండి. 5-6 వచనాలు. ఎఫెసీ 2వ అధ్యాయం 5-6 వచనాలు. మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సైతము మన ఎడల చూపిన తన మహా ప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించెను. కృపచేత మీరు రక్షింపబడి ఉన్నారు. సో యు ఆర్ రైజ్డ్ విత్ క్రైస్ట్. మనల్ని క్రీస్తుతో పాటు బ్రతికించిన కారణం ఏంటంటే, కిందకు వస్తే 10th verse చదవండి. మరియు వాటి యందు మనము నడుచుకొనవలెనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై
ఆయన చేసిన పని అయి ఉన్నాము. ఎందుకంట మనము రక్షించబడింది ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకు. ఈరోజు ఒక కమిట్మెంట్ డేగా పెట్టుకుందాం. ఆమెను చెప్దాం గట్టిగా. ఇంకొక 10 minutes లోపల క్లోజ్ చేస్తాను. బట్ లెట్ దిస్ డే బి అ డే ఆఫ్ కమిట్మెంట్. ఏంట కమిట్మెంట్? ఏమో మీకే తెలియాలి ఆ కమిట్మెంట్. దేవుడికి మీకు మధ్యలో రావాలి ఆ కమిట్మెంట్. యేసు ప్రభువారు యోహాను సువార్తలో ఒక మాట అంటున్నారు, ఈ ద్రాక్షరసము ఎప్పటిదాకా తాగడంట ఆయన. తీయండి ఆ వచనం ఒకసారి. మార్క్లో ఉందా మాట? ఆర్ మేబీ లూక్. 22 లూకాసు వార్త 22వ అధ్యాయం 22వ అధ్యాయం 14 నుంచి చదువుతాను. ఆ ఒక్క మాట చాలు. 15 చదవండి. 15, 16. అప్పుడు ఆయన, నేను శ్రమపడక మునుపు మీతో కూడా ఈ పస్కాను భుజింపవలనని మిక్కిలి ఆశపడి తిని, అది దేవుని రాజ్యములో నెరవేరు వరకు ఇక ఎన్నడనూ దాని భుజింపనని మీతో చెప్పుచున్నానని వారితో చెప్పి, అంటిల్ ఇట్ ఈస్ ఫుల్ఫిల్డ్ ఇన్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. చెప్దాం ఒకసారి. అంటిల్ ఇట్ ఈస్ ఫుల్ఫిల్డ్ ఇన్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. ఈ మాట దగ్గర ఈ మధ్యకాలంలో వాక్యం చదువుతూ అలా స్టక్ అయిపోయి ఉన్నాం కొద్ది సమయం. 16వ వచనం ప్రభు ఏమంటున్నారు, నాకు మీతో పాటు ఆ పాస్ ఓవర్లో ఉండాలని నాకు చాలా డిజైర్ ఉంది. అయితే ఈ కప్ ఆఫ్ బ్లెస్సింగ్ లేకపోతే ఈ ద్రాక్షరసము పరలోకంలో మీ అందరితో కలిసి తాగే వరకు నేను తాగనని 2000 years బ్యాక్ ఒక కమిట్మెంట్ తీసుకున్నాడు. యేసు ప్రభు కమిట్మెంట్ తీసుకున్నాడు. నేను అప్పుడు ఆలోచిస్తున్నా కూర్చొని, అవును కదా, నా ప్రభువే ఒక కమిట్మెంట్ తీసుకున్నాడు. 2000 years తర్వాత నేను రక్షించబడ్డా. నేను కూడా ఉన్నా ఆయన మైండ్లో. కిరణ్ రక్షించబడిన తర్వాత మళ్ళీ మేము అందరం కలిసి ఆ ద్రాక్ష ఇట్ ఎక్స్ప్లెయిన్స్ జాయ్. నా సంతోషం ఆ రోజు పరిపూర్ణం అవుతుంది. అప్పుడు అందరం కలిసి కదా, మనం సంతోషపడితే టీ పెట్టండి అంటాం కదా, కాఫీ పెట్టండి. అక్క వాళ్ళ ఇంటికి వెళ్తే మంచి కాఫీ పెట్టండి అక్క అంటాం. సంతోషపడితే ఏదో జ్యూసో లేకపోతే కూల్ డ్రింకో. ఫుల్ అయిపోయినప్పుడు జాయ్, దెన్ వీ విల్ హ్యావ్ ఇట్ టుగెదర్ అన్నాడు ప్రభు. అప్పటిదాకా నేను ప్రతిసారి దీనిలో పార్టిసిపేట్ చేయని ప్రతిసారి ఏం చెప్తున్నట్టు, ఐ డోంట్ హ్యావ్ జాయ్ వితౌట్ యూ అని. ఇప్పుడు వాట్ ఈస్ యువర్ కమిట్మెంట్ ఫర్ ద లార్డ్ టిల్ హిస్ కమింగ్? ఒక బ్రదర్ని కలిసా నేను, పెద్ద ఆయన 25 years నుంచి 2 పూటలే తింటాడు అనమాట. ఆ ఒక్క పూట ఎందుకు అంటే ఇండియా రక్షణ పొందే వరకు. ఏమని చెప్పాడు ఆయన? ఇండియా రక్షణ కోసం ఒక పూట తిన్నాడంట ఎవ్రీడే. ఖమ్మంలో ఇంకో సిస్టర్ ఉన్నారు, ఆమె స్కూల్ హెడ్ మిస్ట్రెస్. ఆమె శాలరీ 1.5 lakh. ఆమె ఒక కమిట్మెంట్ చేసుకుంది చాలా యవనస్తురాలుగా ఉన్నప్పుడు. ఏంటంటే, నా శారీ నా బైబిల్ కంటే కాస్ట్ ఎక్కువ ఉండొద్దని. ఏంటా కమిట్మెంట్? నా బైబిల్ కంటే నా శారీ ఎక్కువ కాస్ట్ ఉండొద్దని. ఈరోజు వరకు ఆమె అట్లనే ఉంటుంది. ఆమె కమిట్మెంట్ మీరు పెట్టుకోండి అని కాదు నా ఉద్దేశం. దట్ ఈస్ హర్. ఆమె ద్వారా ఎంతమంది రక్షించబడ్డారో లెక్కలేదు అసలు. ఆమెకి సిక్ అయినా హాస్పిటల్లో ఎవరో రక్షణ కోసమే సిక్ అయింది ఆమెకు మేజర్ సర్జరీ అయింది జూబ్లీ హిల్స్ అపోలో హాస్పిటల్లో. అక్కడ చాలా సీనియర్ డాక్టర్ ఆయన అన్నాడు, నేను ఎప్పుడు బైబిల్ తీసుకోలేదమ్మా, కానీ నువ్వు మాట్లాడుతుంటే నాకు బైబిల్ తీసుకోవాలనిపిస్తుంది. నీ బైబిల్ నువ్వు ఇవ్వు నాకు బైబిల్, నా పిల్లల కోసం ప్రేయర్ చేయని కళ్ళు మూసుకొని ప్రేయర్ చేయించుకున్నాడు ఆయన బ్రాహ్మణ్. ఆమెని ఒక అతను నోటికొచ్చినట్టు తిట్టాడు అన్నమాట. వాళ్ళు అంటారు కదా, తెల్ల చీర కట్టుకుంటే ఏమంటారు, విధవరాలా నువ్వు, మొగుడు పోయాడా, అది ఇది అని అనేక మాటలు తిట్టాడు ఒక అతను. ఈమె సువార్తలో ఉన్నప్పుడు
తన తర్వాత ఒకసారి ఆ స్కూల్ వైపు వెళ్తే ఈమె ఏంటో ఆయనకి తెలిసింది. ఈమె 3 times అవార్డు తీసుకుంది అనమాట. ప్రెసిడెంట్ దగ్గర నుంచి కూడా తీసుకుంది బెస్ట్ టీచర్గా. ఈమె వండర్ఫుల్ టీచర్ అనమాట. ఆమె హెడ్ మిస్ట్రెస్. ఆమె గురించి తెలిసినాక ఇప్పుడు ఆమె ఎక్కడ కనిపించిన బండి ఆపేసి నమస్తే చెప్తాడంట నిలబడి. షీ సచ్ ఎ బ్లెస్సింగ్ టు సో మెనీ పీపుల్. ఒక కమిట్మెంట్ ఆమెది, అది ఆమెది. మీరందరూ అట్లా అది తీసుకుంటేనే అలా అని కాదు నా ఉద్దేశం. మీ కమిట్మెంట్స్ మీకు, కానీ వాట్ ఈజ్ అవర్ కమిట్మెంట్ ఫర్ ద లార్డ్ టిల్ ఈజ్ కమింగ్. మనం లక్కీ, ఇంకొద్ది రోజులు చేస్తే చాలు కమిట్మెంట్ రాకడంత దగ్గర ఉన్నది. వాట్ ఈజ్ యువర్ కమిట్మెంట్? ఈరోజు మెసేజ్ అంతా సింక్ అయినా అవ్వకపోయినా కదా, అర్లీ మార్నింగ్ లేచాం, ఏంటి midnight 6 o'clockకి లేచాం కదా. సో నిద్రగా ఉన్నా కూడా ఒకవేళ అంత అర్థం అవ్వకపోయినా కమిట్మెంట్ అనే ఒక్క పదం గుర్తుపెట్టుకుందాం. వాట్ ఈజ్ మై కమిట్మెంట్ ఫర్ ద లార్డ్? ఈ ఈస్టర్కి నేను ఏం చేస్తాను ప్రవ్వా, నువ్వు నీ రాకడ జరిగే వరకు నేను ఇది చేస్తాను. అది భోజనం గురించో, ఒక ఎన్వి గురించో, లేకపోతే ఇష్టమైనదో ఏదో ఒకటి, బట్ గాడ్ విల్ టెల్ యూ సంథింగ్. బట్ టేక్ దట్ కమిట్మెంట్. నా ప్రభువే నా కోసం, నేను నిన్న ఆ రోజు పరలోకంలో చూసే వరకు నేను ఆ సంతోషకరమైన జ్యూస్ తీసుకోను అని అన్నాడంటే, హౌ మచ్ మోర్ మనం కూడా ఇన్ ఎక్స్చేంజ్ టు దాట్ వాట్ హీ హ్యాస్ డన్. ఆయన కోసం నేనిప్పుడు, నా కోసం ఆయన మరణించాడు, ఇప్పుడు నేనేం చేయాలి? ఆయన కోసం జీవించాలి. తిరిగి లేచిన మనం ఇంకేం చేయాలంటే ఒకసారి కొలస్సీ 3:1-2 చదవండి. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెదకుడి, అక్కడ క్రీస్తు దేవుని కుడి పార్శ్వమున కూర్చుండి ఉన్నాడు. పైనున్న వాటి మీదనే గాని భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకొనకుడి. అస్సలు టైం కాదు ఇప్పుడు భూమి మీద విషయాల గురించి మనసు ఫిక్స్ చేసుకునే టైం కాదు. అసలు భూమికే ఫౌండేషన్స్ లేవు, మనం భూమి మీద చాలా ఫౌండేషన్స్ వేస్తున్నాం. అవునా కాదా? భూమి ఎక్కడ వెళ్ళాడుతుంది సైన్స్ ప్రకారం? శూన్యంలో వెళ్ళాడుతుంది. దాని మీద స్ట్రాంగ్ ఫౌండేషన్లు వేస్తున్నాం మనం. అర్థం చేసుకొని, వీఆర్ ఇన్ ద లాస్ట్ డేస్. ఆన్ దిస్ ఈస్టర్ ఫిక్స్ యువర్ ఐస్ ఆన్ థింగ్స్ అబౌవ్ అండ్ నాట్ ఆన్ ద థింగ్స్ ఆఫ్ దిస్ వరల్డ్. వర్ది ఈజ్ ద ల్యాంబ్. ఈ ఒక్క మాట చెప్పి నేను ముగిస్తాను. దిస్ ఈజ్ ఇందాక తమ్ముడు చదివించాడు చూడండి, అది ఫస్ట్ చదివించి నేను ముందుకెళ్ళాలనుకున్నాను. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 12వ వచనం. వారు వధింపబడిన గొర్రెపిల్ల శక్తియు ఐశ్వర్యమును జ్ఞానమును బలమును ఘనతయు మహిమయు స్తోత్రమును పొందనర్హుడని గొప్ప స్వరముతో చెప్పుచుండిరి. 9 కూడా చదువుదాం. 9th verse కూడా చదువు. ఆ పెద్దలు, నీవు ఆ గ్రంథమును తీసుకొని దాని ముద్రలను విప్పుటకు యోగ్యుడవు, నీవు వధింపబడిన వాడవై నీ రక్తమిచ్చి ప్రతి వంశములోనూ ఆయా భాషలు మాట్లాడి వారిలోనూ ప్రతి ప్రజలోనూ ప్రతి జనములోనూ దేవుని కొరకు మనుషులను కొని మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులను గాను చేసితివి. ఇంగ్లీష్లో చూస్తే 9th verse, వర్ది ఆర్ యు టు టేక్ ద బుక్ అండ్ టు బ్రేక్ ఇట్ సీల్స్. చదవండి ఎవరన్నా అంటే ఇంగ్లీష్ వర్షన్ ఉంటే. Take the scroll and to open its seal, for you were slain. ఫర్ అనేది చాలా గట్టిగా చదవాలి. ఫర్ యు వర్ స్లెయిన్. Yeah. For you were slain. అంటే వర్ది ఆర్ యు టు ఓపెన్ ద సీల్స్, For you were to slain. take the book and break its seals, for you were slain. ఎందుకు ఆయన వర్ది అంటే ఫర్ యు వర్ స్లెయిన్. సింపుల్ స్ట్రైట్ మీనింగ్. ఆయన మన కొరకు వధించబడ్డాడు కాబట్టి ఆయన ఘనతకు స్తుతికి ప్రభావమునకు అర్హుడు. సో నా అర్హత పరలోకంలో ఎలా వస్తుంది? మనం ఎంతగా వధించబడితే, ఈ లోకంలో ఎంతగా నువ్వు ఆ పొజిషన్స్ తీసుకుంటా ఉంటే నువ్వు అంతగా ఆనర్ తీసుకుంటావు. అక్కడ నువ్వు ఎంతగా నీ బొచ్చు కత్తిరించబడతా ఉంటే నీకు అక్కడ అంత ఆనర్ ఉంటుంది. ఇక్కడ ఎంత పెద్ద ప్లేస్ తీసుకుంటే అక్కడ చిన్న ప్లేస్ తీసుకుంటాం.
అదోనిజా వచ్చి గుర్రాలు తెచ్చుకున్నాడు. ఎక్కడికి వెళ్ళాడు? ఫైనల్గా చంపబడ్డాడు సొలొమోన్ ద్వారా. కానీ దావీదు సొలొమోన్ ఎక్కడ కూర్చోబెడుతున్నాడు? కంచెర గాడిద మీద. దావీదుకు యాక్చువల్గా దావీదు మహారాజు 40 ఏళ్ళు పరిపాలించాడు. ఎన్నో రథాలు పెట్టుకోవచ్చు, ఎన్నో గుర్రాలు పెట్టుకోవచ్చు. కానీ దావీదు చివరి దాకా ఏముంది ఆయనకి? ఒక కంచెర గాడిద. ఎందుకని? వచ్చే ప్రభువు గాడిద మీదే వస్తాడు యెరూషలేంకి. యేసుప్రభు వారి వెనకాల ఎంతోమంది సేనాధిపతులు ఉన్నారు. ఎవరిని అడిగినా కానీ ఎన్నో గుర్రాలు తెచ్చిస్తారు. బట్ ఆ దావీదు కుమారుడు అలా వస్తాడు ఈ లోకంలో. ఎందుకంటే తిరిగి వచ్చేటప్పుడు ఆయన తెల్ల గుర్రం మీద వస్తాడు. ఎప్పటికీ ఉండే గుర్రాల మీద కూర్చుందామా, లేకపోతే ఇక్కడ 4 రోజులు గుర్రం మీద కూర్చుని అక్కడ గాడిదల మీద తిరుగుదామా? అర్థమవుతుందా నేను చెప్పేది? అందుకనే ఆ కొరింథీలో చెప్తుంది, వెన్ యు ఆర్ సోన్ ఇన్ వీక్నెస్ యూ విల్ రైజ్ విత్ పవర్. చూస్ ఇట్. ప్రతిసారి చూస్ దట్ ల్యాంబ్ ఆఫ్ గాడ్ పొజిషన్. వధింపబడిన గొర్రెపిల్ల మన ముందు. గమనించండి, యెహోవా నా కాపరి అన్నప్పుడు మన ఉద్దేశం ఏంటి? ఆయన మనల్ని పోషిస్తాడు, ముందుకు నడిపిస్తాడు, అదంతా చక్కది, కరెక్టే. కానీ ఏదన్నా గొర్రె ముస్సళ్ళు అయిపోయాక పూడ్చిపెడతారు ఎవరన్నా? అర్థమైందా నేను చెప్పింది? అవ్వలేదు కదా? ఏం చేస్తారు గొర్రెని? అసలు గొర్రె పర్పస్ ఏంటి? బొచ్చు కత్తిరించడానికి, వధ చేయబడడానికి. ఇఫ్ యు నో యూ హ్యావ్ టు డై టు యువర్ సెల్ఫ్. అందరూ చనిపోవడం అని కాదు. యు డై టు యువర్ సెల్ఫ్ ఎవ్రీ సింగిల్ డే, దెన్ యు ఆర్ హిస్ డిసైపుల్స్. ఆ మహిమ యొక్క దర్శనం కలిగితే, అందుకే స్టెఫెన్కి జరిగింది. స్టెఫెన్ మాట్లాడేటప్పుడు 7వ అధ్యాయం 1వ వచనంలో మహిమగల దేవుడు అబ్రహాముకు కనపడి అని మొదలు పెడుతున్నాడు ఫస్ట్ మాట. అండ్ లాస్ట్లో కూడా నేను నా ప్రభువుని మహిమలో చూస్తున్నాను అంటున్నాడు. అన్లెస్ వీ సీ దట్ గ్లోరియస్ క్రైస్ట్, మనం అసలు ఈ లోకంలో ఏం కమిట్మెంట్ తీసుకోలేము ఆయన కోసం. మనం దేనికోసం కమిట్మెంట్ తీసుకోవాలో తెలియకపోతే వీ డోంట్ టేక్ ఎనీ కమిట్మెంట్స్. హల్లెలూయా. దిర్ వాజ్ అ గ్రేట్ ఎక్స్చేంజ్ 2000 years ago. నవ్ లివ్ ఫర్ క్రైస్ట్. ఈ సమయం, ఈ కొద్ది దినాలు ప్రభువా నీ చిత్తం ఏంటి? మరియా అది చేసింది. మగ్దలేని మరియా, ఆమె పొద్దునే, అసలు ప్రాబబ్లీ ఆమె నిద్రపోయి ఉండదు, రాత్రంతా మేల్కొనే ఉంటుంది. పొద్దున పరిగెత్తుకుంటూ వెళ్ళి ఈవెన్ డిసైపుల్స్కి వెళ్ళి చెప్తుంది. ఫైనల్ కమిషన్ ఏంటి దేవుడు చెప్తుంది మత్తయి 28:20లో, నేను మీకంటే ముందు గలిలేకి వెళ్తున్నాను. ఎందుకంటే గలిలేలో ఏం జరుగుతుంది? గ్రేట్ కమిషన్ జరుగుతుంది. మాథ్యూస్ 28:20. నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించితినో వాటినన్నిటినీ గైకొనవలెనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని వారితో చెప్పెను. ఐ am with you even to the end of the age. We are almost at the end of the age. Now it is high time to share gospel. వీళ్ళకి చెప్పాడు ప్రభువు. వీళ్ళు 2 వచనాలు చూద్దాం, తర్వాత మనం ముందుకు వెళ్ళిపోదాం, ముగించుకుందాం. యోహాను సువార్తలో 20వ అధ్యాయంలో 19వ వచనం చదవండి. ఆదివారము సాయంకాలమున శిష్యులు యూదులకు భయపడి తాము కూడియున్న ఇంటి తలుపులు మూసుకొని ఉండగా యేసు వచ్చి మధ్యను నిలిచి, మీకు సమాధానము కలుగునుగాక అని వారితో చెప్పెను. 21వ వచనం. ఆయన అలాగు చెప్పి వారికి తన చేతులను ప్రక్కను చూపగా శిష్యులు ప్రభువును చూచి సంతోషించిరి. అప్పుడు యేసు మరలా మీకు సమాధానము కలుగునుగాక, తండ్రి నన్ను పంపిన ప్రకారము నేనును మిమ్మును పంపుచున్నానని వారితో చెప్పెను. సో ఫస్టే చెప్పేస్తున్నాడు ప్రభు. ఏమని చెప్తున్నారు? తండ్రి నన్ను పంపిన ప్రకారము నేను మిమ్మల్ని వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ దట్ రెసరక్షన్? ఆయన తిరిగి లేచి శిష్యులతో చెప్తున్న మాట ఏంటి? మీరు సత్క్రియల కొరకు మీరు చేయబడ్డారు, నెక్స్ట్ సువార్త చేయడానికి చేయబడ్డారు. అసలు నిన్న అనిపిస్తూ ఉంది, మనకంటే సెల్ఫిష్ పీపుల్ ఎవ్వరు లేరు భూమి మీద.
ఎందుకు చెప్పండి? మన దగ్గర బతికించే మందు ఉంది కదా, నిత్య నరకం తప్పించే మెడిసిన్, ఆ ప్రెషస్ గాస్పెల్ ఉంది. పక్కనే మన చుట్టూతో చాలామంది అన్యులు తిరుగుతూ ఉంటారు. వాళ్ళందరితో మాట్లాడతాం రోజంతా, కానీ ఏ ఒక్కరికి కూడా అది పంచమనుకోండి, ఇంకా అంతకంటే హైట్స్ ఆఫ్ సెల్ఫిష్నెస్ ఉందా? ఇఫ్ ఎనీవన్ డజంట్ షేర్ గాస్పెల్, అసలు అంతకంటే ఘోరమైన సెల్ఫిష్నెస్ లేదు. నువ్వు చచ్చిపోతే పరలోకానికి హ్యాపీగా వెళ్ళిపోతున్నావు. నీతో రోజంతా మాట్లాడి, రోజులన్నీ పనిచేసి, కెరియర్ అంతా పంచుకొని సడన్గా నరకానికి వెళ్ళిపోతుంటే వాళ్ళు, యు ఆర్ నాట్ ఈవెన్ బాదర్డ్ అంటే అంతకంటే ఇంకేంటి? ఇఫ్ యు ఆర్ నాట్ అట్ ఆల్ కన్సర్న్. అది చెప్పాడు ప్రభు, నన్ను దేవుడు, నా తండ్రి పంపినట్టు నేను మిమ్మల్ని పంపిస్తున్నా అంటే, మళ్ళీ ఒక వారమై వస్తే 26వ వచనం చూడండి. 8 దినములైన తరువాత ఆయన శిష్యులు మరలా లోపల ఉన్నప్పుడు తోమా వారితో కూడా ఉండెను. తలుపులు మూయబడి ఉండగా, మొదట 20వ వచనంలో, 19వ వచనంలో ఎలా ఉన్నాయి? వాళ్ళు లోపలే ఉన్నారు, తలుపులు మూసే ఉన్నాయి. చెప్పెళ్ళినాక కూడా 8 రోజుల తర్వాత మళ్ళీ ఎలా ఉన్నాయి? తలుపులు మూసే ఉన్నాయి, వీళ్ళు లోపలే ఉన్నారు. సో ప్రభు అంటున్నాడు, ఐ హ్యావ్ సెంట్ యూ అవుట్, గో దేర్ ఫోర్ అండ్ ప్రీచ్ గాస్పెల్. ఇప్పటికంటే హై టైం లేదు మీరు గాస్పెల్ చేయడానికి. కాబట్టి చివరి దినాల్లో టేక్ దిస్ కమిట్మెంట్. మేబీ ఒక మంచి కమిట్మెంట్, నేను ఒకటి ఏదన్నా చెప్పన్నా సజెస్ట్ చేయి ఒకటి అంటారా అంటే ఒకటి చెప్తా. సువార్త పత్రిక లేకుండా బయటికి వెళ్ళొద్దు. ఏ పరిస్థితుల్లో అయినా సువార్త పత్రిక మీ దగ్గర ఉండేటట్టు చూసుకోండి. పాసిబుల్ అవుతాయి. ఇలా పత్రికలు కావాలంటే అక్క కొట్టిస్తారు, కొన్ని ప్రింట్ చేయించిస్తారు. బట్ ఇక్కడ నుంచి ఏది ఎవరితో ఎలా మాట్లాడుతో తెలియదు. ఒకసారి సువార్త పత్రిక, ఒక అతను రక్షణ పొందాడు, అతని సాక్ష్యం ఇది. ఆయన ఎలా పొందాడంటే, ఆయన సేవకుడు అయ్యాడు. ఆయన చనిపోదామని ఒక నది దగ్గరికి వెళ్ళాడు. నది దగ్గరికి వెళ్ళి కూర్చొని చూస్తున్నాడు, దూకుదామని. దానిలో నీళ్ళ దగ్గర కాళ్ళు పెట్టుకొని కూర్చున్నాడంట. పైన ట్రైన్లో ఎవరో సువార్త పత్రికలు ఇస్తుంటే ఒక అతను దాన్ని చించి అది అలా మడిచేసి ఇసిరి బయటపడేశాడు. అయితే అది నీళ్ళలో పడి అది దాని మీద నీళ్ళలో తేలుకుంటే ఈయన దగ్గరకు వచ్చింది. అది తీస్తే దాని మీద రాసింది ఏంటంటే, నువ్వు ఎందుకు ఆత్మహత్య చేసుకోవాలనుకుంటున్నావు అనేది దాని టైటిల్. అది చదివి ఆయన రక్షణ పొందాడు. ఆయన ఒక సేవకుడు. సువార్త పత్రిక, యు డోంట్ నో ద పవర్ ఆఫ్ ఇట్. ఇంకొక అతను సువార్త పత్రిక ఇస్తే దాన్ని తీసుకొని ఆయనకి కాలు సోల్ అరిగిందంట, ఒక సోల్ అరిగితే ఆ హైట్ బ్యాలెన్స్ చేయడానికి లోపల పెట్టుకున్నాడు. షూ ఓపెన్ చేసి కింద మడిచి ఇంటికి వెళ్ళాడు. ఇంటికి వెళ్ళి షూస్ ఇప్పినప్పుడు అది కింద పడితే దాన్ని తీసి చదువుకొని అప్పుడు రక్షణ పొందాడు. ఆ విత్తనం వెళ్ళిందంటే అది వేస్ట్ అవ్వదు. మీరు బాగా గమనించండి. ఎక్కువ వచనాలు నేను చెప్పట్లే, సమయం లేదు కాబట్టి. రక్షణ పొందిన తర్వాత నెక్స్ట్ ఇమ్మీడియట్గా ఈ సువార్తలన్నిటిలో వన్ థింగ్ దట్ ఫాలోడ్, గో అండ్ ప్రీచ్ గాస్పెల్ అంటున్నాడు ప్రభు. ఎందుకంటే ఆయన చనిపోయిన పర్పసే అది, లోకరక్షణ కోసం. ఆయన దూతలు ఒక స్టోరీ లాగా చెప్తారన్నమాట. దేవదూతలు పైనకి వెళ్ళాక ప్రభు దగ్గరకు వచ్చి అడిగాయంట, అయ్యా నువ్వు 11 మందినే రెడీ చేసావు కదా మొత్తం భూమి కోసం, ఓన్లీ 11 మెంబర్స్, 12 చేసావు, అందులో ఒకడు నిన్నే అప్పగించి చనిపోయాడు, ఇంక 11 మందే ఉన్నారు కదా లోకరక్షణ కోసం. ఇప్పుడు ఒకవేళ ఆ 11 మంది నీకు హ్యాండ్ ఇస్తే ఏంటి పరిస్థితి అన్నాయంట. అంటే ప్రభు కొంచెం సేపు మౌనంగా ఉండి, ఐ హ్యావ్ నో అదర్ ఆప్షన్ అన్నాడంట. నాకు ఇంకా ఆప్షన్ లేదు. వాళ్ళు 11 మంది నా కమిషన్ మర్చిపోతే ఇంకా నేను వచ్చి చనిపోయిన దాన్ని ముందుకు తీసుకెళ్ళే వాళ్ళు ఎవరు లేరు. ఎవరు అంటారు, గాడ్ ఈజ్ రిచ్ ఇన్ ఎవ్రీథింగ్ కదా. 1000 cattle on 1000 hills ఆర్ హిజ్. భూమి మీద బంగారం, ఆస్తి, సంపద అంతా ఆయనదే. కానీ ఒక్క విషయంలో ఆయన పేదోడంట. ఏంటది? హ్యూమన్ రిసోర్స్ విషయంలో ఆయన పేదవాడు. అందుకనే ఆయన చాలామందిని చూసినప్పుడు, ఇదిగో కోత విస్తారంగా ఉంది కానీ కోసేటి పనివారు కొదువుగా ఉన్నారు. కొన్ని 500 గ్రామాలకు ఒక్క చర్చ్ రాజస్థాన్లో.
So it is high time that we listen to that commission, great commission. Go and preach gospel and make disciples of all the nations. All authority has been given to me in heaven and on earth. మీరు గమనిస్తే ప్రభు అంటాడు, మనిషి కుమారునికి భూమి మీద పాపములు క్షమించే అధికారం ఉంది అని మార్కు 2:10 అంటే మొత్తం 28:20 వచ్చేసరికి ఆకాశంలో భూమి మీద అని యాడ్ చేస్తున్నాడు ప్రభు. ఆఫ్టర్ హీ డైడ్ హీ హ్యాస్ అథారిటీ ఇన్ హెవెన్ అండ్ ఆన్ ఎర్త్. కాబట్టి నాకు అథారిటీ ఉంది, మీరు వెళ్ళండి అంటున్నాడు. సో సువార్త ప్రకటించు స్త్రీలు ఎలా ఉన్నారంట? గొప్ప సైన్యం వలె ఉన్నారు. సో దేవుడు మనల్ని ఆ కమిషన్ని చివరి దినాల్లో, ఎండ్ ఆఫ్ ది ఏజ్లో ఆ కమిషన్ని ముందుకు తీసుకెళ్లేటువంటి సంఘంగా మనల్ని అందరినీ స్థిరపరచును గాక. ప్రార్థన చేసుకుందాం. కృపా సత్య సంపూర్ణుడా యేసయ్యా, మీ కృతజ్ఞతా స్తోత్రాలు. మీరు చనిపోయిన కారణం ప్రవ్వా తండ్రి, మేము జీవించే కారణం ఒకటే అయి ఉండాలి ప్రవ్వా. ఈ చివరి దినాల్లో ప్రవ్వా, మరి ఎందుకొరకైతే మీరు మమ్మల్ని పిలిచారో పేరు పెట్టి, అయ్యా మరియను పేరు పెట్టి పిలిచినట్టుగా ఎందుకు పిలిచారో అయ్యా, చిత్తం అంతయో ఎరిగి చిత్తం నెరవేర్చే కృపను మా అందరికీ దయచేయమని మీ కృతజ్ఞతా స్తోత్రాలు చెల్లిస్తూ యేసు శక్తిగల నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.